చేసిన అమ్మాయికి చేస్తే మీరు నన్ను గుర్తు డోంట్ రికగ్నైజ్ అని మెసేజ్ చేసింది. నేను వాయిస్ మెసేజ్ పెట్టంగానే అమ్మాయి రిప్లై ఇచ్చింది. అక్కడ నుంచి మా కన్వర్జేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే, స్టార్ట్ అయింది. ఫైనల్ గా 2025 మార్చ్ 29 తారీఖు కలుసుకుందామని ఇద్దరం మాట్లాడుకున్నాం. భీమిలిలో ఉన్న కాసా బీచ్ రిసార్ట్ లో ఫస్ట్ సారి మేము ఇద్దరం కలుసుకున్నామండి. ఆ రోజు ఫిజికల్ గా అయితే ఏం కలుసుకోలేదు, ఏం మాట్లాడుకోలేదు. ఎప్పుడది ఏ ఇయర్ లో? 2025 మార్చ్ 29, ఈ సంవత్సరమే, 3-4 months బ్యాక్ అక్కడ కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత ఆ రోజు ఏం మాట్లాడుకోలేదు అమ్మాయి నేను. అంతకుముందు మాట్లాడుకున్న దానిలో పండుగ టైంలో వస్తారు కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నామంటే ఒక చైన్ ఇచ్చానండి, 45,000 క్యాష్ ఇచ్చాండి అమ్మాయికి పండగ బట్టలు తీసుకోమని. చైన్ ఇచ్చారా? గోల్డ్ చైన్ ఒకటి ఇచ్చా 6 గ్రాములు. ఫస్ట్ డే మీటింగ్ లోనే. ఎంత పెట్టుకున్నారు అది? అది అప్రాక్సిమేట్లీ అప్పుడు 45,000-50,000 ఉంటుంది సార్. తర్వాత 45,000 క్యాష్ ఇచ్చి ఎల్లుండి అంటే 31st పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది. ఉగాది పండుగ కూడా ఏంటంటే ఆ చైన్ కి సంబంధించిన బిల్లు గానీ పిక్ గానీ ఉందా? ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ డే అమ్మాయి కలిసిన ఫోటో కూడా నాతో ఉందండి. ఫస్ట్ మీటింగ్ మాది. ఓకే, ఇది ఫస్ట్ డే మీటింగ్ అండి ఇది. ఓకే, మీరు ఫస్ట్ ఎప్పుడు? మార్చ్ లో. ఓకే, మార్చి 29. మళ్ళీ 31వ తారీఖు నాడు పండుగ రోజు మళ్ళీ వచ్చింది. అదే రోజు వచ్చింది. పండుగ ఉంది కదా, విజ్ చేద్దామని వచ్చింది. ఆ రోజు క్లియర్ గా మాట్లాడుకున్నాం మేము ఎట్లా లైఫ్ లో స్టార్ట్ చేద్దాము, ఎట్లా ఉందామని. మార్చి 31 తారీఖు మాట్లాడుకున్నామండి మేము. కాదు, అంత తక్కువ వ్యవధిలోనే కలిసి ఉందామని ఎలా మాట్లాడుకున్నా? మీకు మ్యారేజ్ అయిందా రెడ్డి గారు? లక్ష్మీకాంత్ రెడ్డి నాకు మ్యారేజ్ అయిందో పాప బాబు. ఆవిడ కూడా మ్యారేజ్ అయింది. నాకు ఆవిడ స్టోరీ తెలుసు, ఆవిడకి మా స్టోరీ తెలుసు. మేమిద్దరు అండర్స్టాండింగ్ లోనే ఉన్నాం ఆ టైంలో కూడా. అంటే ఫస్ట్ కలిసినప్పుడు కూడా అండర్స్టాండింగ్ లో ఉన్నాం. ఓకే, అంటే మీరు మీ డివోర్స్ ఇచ్చారా మీ ముందు భార్య? లేదు, ఇవ్వలేదు. మేము లివింగ్ లో ఉందాం అనుకున్నామండి. యాక్చువల్ గా లివింగ్ లో ఉందాం అనుకున్నాం. ఓకే, అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉండగానే మళ్ళీ ఈమెతో లివింగ్ లో ఉందాం అనుకున్నారు? ఉందాం. ఆమె యాక్సెప్ట్ చేసి నేను తప్పు చేసినా కాదని చెప్పడం లేదు. కాకపోతే నాది అప్పుడు మైండ్ పని చేయలేదు, ఏమైందో తెలియదు. సరే నేను స్పృహ ఉండే చేసిన కాదని చెప్పడం లేదు ఆ టైం. ఏంటండి? ఎందుకు ఆ టైంలో మైండ్ ఎందుకు పని చేయలేదు? ఇక అమ్మాయి 5 years తర్వాత కలిసింది, వచ్చింది, ఆమె ప్రపోజల్ పెట్టింది, మనం లివింగ్ లో ఉందామన్నది. ఓకే అన్న. దాని తర్వాత ఏం చేసింది మళ్ళీ ఆ రోజు 31st మార్చిలో, మనం ఇక్కడ వద్దు, ఫస్ట్ కాశీ వెళ్ళిపోదాము. నాకు కాశీ విశ్వనాథ్ చాలా ఫేవరెట్, ఆయన భక్తురాలిని నేను. మనం మీరు కలవటానికి లివింగ్ లో ఉందామని నిర్ణయం తీసుకోవటానికి ఎంత టైంలోనే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? 1.5 month టైం పట్టిందండి. 1.5 month టైంలో మీరిద్దరు లివింగ్ లో ఉందామని అనుకున్నాం. ఓకే, చాట్ మన దగ్గర ఉంది. చాట్ ఉందా? ఉందండి. తర్వాత డిసెంబర్ 31st నాడు, అది సారీ మార్చ్ 31st కు ఆ రోజు మాట్లాడుకున్నాం ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, ఏం చేద్దాము, ఎట్లా. ఆ రోజు క్లియర్ గా ఏం మాట్లాడుకున్నాం అంటే, సార్ చెప్తాం మీకు, ఇక్కడ వద్దు కాశీకి వెళ్ళిపోదామని చెప్పిందండి. ఇద్దరం కలిసి కాశీకి పోయినాం. ఎప్పుడు పోయినాం? April 5th, 6th, 7th కాశీలో ఉన్నాం. కాశీకి పోయిన తర్వాత అమ్మాయి నాకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే, ఇంతకుముందు నా మీద దొంగతనం కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు మీరు 100% హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటంటే, ఒక మంచి అడ్వకేట్ ని పెట్టాలి, లేడీ అడ్వకేట్ ని పెట్టాలి, కేసుకు సంబంధించిన డబ్బులు మొత్తం మీరే పెట్టాలి, అడ్వకేట్ కి మీరే డబ్బులు కట్టాలి. తర్వాత ఈ దొంగతనం కేసులో పోలీసులు నా దగ్గర ఉన్న బంగారం నాది కూడా పట్టుకుపోయినరు. నాకు బంగారం ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన చెయ్యి తప్ప. ఆ బంగారం కూడా కావాలి నాకు. వైజాగ్ లో ఒక మంచి ఫ్లాట్ కావాలని అమ్మాయి నన్ను కండిషన్ పెట్టింది. ఇంకొకటి ఏంది, నేను మీ వైఫ్ కి ఏదైతే చేపిస్తావు నాకు కూడా అట్లనే పెట్టాలి, నేను కూడా మీ వైఫ్ లాగా ఉంటా అని చెప్పింది ఫస్ట్. నేను ఓకే అన్నాడు. ఆడ 3 రోజులు వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ 10 లక్షలు అడిగింది. నేను అకౌంట్లో వేసిన. ఆమె అకౌంట్కి 8,90,000 అకౌంట్ కొట్టా. విడుదల ఒక రోజు 1 day 2 day గ్యాప్ లోనే ఆ డబ్బులు కూడా ఆమె 8,90,000 అండి. ఎందుకే సార్ 8 లక్షలు? నాది ఒకటి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది సార్. నాకు మామూలు లో కొన్ని ఫైనాన్స్ వ్యాపారాలు ఉంటాయి కదా, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. అంటే కేవైసీ సరిగ్గా అప్డేట్ లేక అకౌంట్ ఫ్రీజ్ అయ్యిండే. అయితే నాకు అకౌంట్లు వేరే అకౌంట్ అప్పటికప్పుడు తీసుకునే ఛాన్స్ నాకు లేకపోయిండే. ఆమెను అడిగిన, మీ అకౌంట్ వాడుకోవచ్చా ఒక 2 day అని అడిగినండి. అడిగితే ఆమె అకౌంట్ నెంబర్ పెట్టింది నాకు. అకౌంట్ పెడితే ఆమెకు 1 day 1.5 day లో 8,90,000 అకౌంట్ పడినాయి.
ఆ అమ్మంటే నాకు కొట్టింది తప్ప ఆమె నాకు ₹1 కూడా రిటర్న్ ఆమె ఇచ్చింది ఏమి లేదు ఇక్కడ. ఆ అమౌంట్ కొట్టి ఇప్పుడు పోలీసు రిటర్న్ ఇచ్చిన అమౌంట్ అని పెడుతుంది స్క్రీన్ షాట్లు. అది అలా జరిగిందండి. వచ్చిన తర్వాత ఎందాడ్లో ఫ్లాట్ చూసా, ఫ్లాట్కి 23 లక్షలు డబ్బులు కట్టినా, ఈమెకు విడతల వారిగా గోల్డ్ ఇస్తున్నా, ఆమె అతనికి హైదరాబాద్ వస్తుండే, నేను దస్పల్ల హోటల్లో రూమ్ బుక్ చేస్తుంటే ఒక ఫైన్ డే జూన్ లో ఏం చెప్పిందంటే, నాతో చాట్ ఉందండి, ఆమె మెసేజ్ చేసింది, నాకు ఇట్లా వస్తే బాగుండదు, నేను నీ సెకండ్ వైఫ్ లాగా ఉంటా, ఇట్లా ప్రతిసారి వస్తే నేను ప్రాస్టిట్యూట్ చేసినట్టుంది, నాకు నచ్చడం లేదు, మనం ఎట్లో కాశీలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకోవటమని అడిగిందండి. నేనేమన్నానంటే, పెళ్లి ఏం చేసుకుంటావు పిచ్చే నీకేమన్నా అంటే, కాశీలో ఒప్పుకున్నా కాదన్నాను, పెళ్లిని ఏదో జోక్గా అనుకుంటాం అనుకుని ఇంత సీరియస్ తీసుకోలేదు అనుకున్నా నేను, అట్లెట్లయితే అంటే లేదు పెళ్లి చేసుకుందా, సరే చేసుకొని పెళ్లి కూడా కాశీలో మీరు పెళ్లి చేసుకుంటారని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా. ఆవిడ కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఆవిడనే పెట్టింది, ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉంది నా దగ్గర. క్వశ్చన్ అడుగుతాను, అసలు కాశీ ఎలా ఎందుకు అనుకున్నారు? పవిత్ర పుణ్యక్షేత్రం కదా అది. ఆవిడనే కాశీలోనే మన లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దామన్నది, సావైనా బతికైనా అక్కడనే కదా ఒక మంచి జీవితము, కాశీ విశ్వనాథ్ దగ్గర, నేను కాశీకి పోదాం అనుకో, లాస్ట్ టైమే పోలీసు వాళ్ళు పట్టుకపోయారు నన్ను, ఫ్లైట్ టికెట్లు అన్ని బుక్ చేసుకున్న టైంలో రాత్రికి వచ్చి లిఫ్ట్ చేశారు మా ఫ్యామిలీ మొత్తాన్ని, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కదా మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నేను యాక్చువల్ గా కాశీ ఆమె భక్తురాలంట, కాశీ విశ్వనాథ్ భక్తురాలంట, ఆడికి పోదామన్నది. ఆడికి పోయినామండి. ఆడికి పోయి ఈ 3 రోజులు సత్సంగం జరిగింది, వచ్చాము, అన్ని బానే ఉంది, ఫ్లాట్ కు డబ్బులు కట్టించుకున్నది, అంతా కట్టించుకున్నది, అడ్వకేట్ ని పురమాయించమని చెప్పింది. ఇంకా మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా కాశీలోనే జరిగింది, ఏర్పడింది, రైట్? కాశీలోనే జరిగిందండి, 3 days కాశీలోనే జరిగింది. అక్కడ నుంచి అడ్వకేట్ గారు పరిచయం, అడ్వకేట్ గారు నాకు వేరే వాళ్ళు పరిచయం జరిగింది. అమ్మాయిది అనపర్తి, ఆమె పేరు వచ్చేసి సాయి అంబిక, అనంతపూర్ లో ఉంటది, వాళ్ళ భర్తది వచ్చేసి అనపర్తి. నా ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని సోమయ్య గారికి అడ్వకేట్ గా పురమాయించడం జరిగింది. పురమాయించిన తర్వాత ఏమైంది సార్ అంటే, ఈ సోమేశ్ శెట్టి గారి కేసు మొత్తం ఆమె తీసుకున్న తర్వాత సోమేశ్ శెట్టి, నేను, వాళ్ళ భర్త అందరం ఉన్నాం. ఉన్నప్పుడు ఈమె ఏమన్నదంటే, ఆమె భర్త వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ మీరు కలిసి ఉందామని కూడా అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా. ఆ ప్లాన్ ఆమెదే మొత్తం. మీరు, నేను, బలరాం, ఆవిడ పేరు రాధికండి, మీరు, నేను, బలరాం నలుగురమే మనకు లైఫ్ లో ఎవరొద్దు అన్నట్టుగా చాటింగ్ చేసింది. అదే ఆ చాట్ ఉంది, మీకు చూపిస్తా. మీరు మీ భార్యతో, ఆమె భర్తతో ఉంటూ మళ్ళీ మీరిద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయమే ప్లస్ దాంట్లో కూడా నా నిర్ణయం ఉందనుకోండి, ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అది. మళ్ళీ మీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, జూన్ 6 పెళ్లి కూడా చేసుకున్నాం. ఆ పెళ్లి వీడియో కూడా నా దగ్గర ఉంది, దస్పల్ల హోటల్ రూమ్ లో చేసుకున్నాం సార్. ఏదో చూపించండి ఒకసారి.